ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సత్యసత్యస్త సత్యలోకస్త సత్యసంజనిత మాసీత్ సత్యం సత్యాయ రంహసే. సత్యః అనగా చిదాత్మకమైనటువంటి స్వరూపము, సత్యత్వచా భవతి అంటూ ఉపనిషత్తు సత్యస్థ సత్యే స్థితః సదా సత్యమందే రమించేటువంటి పరమాత్మైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీవేంకటేశ్వర స్వామిగా, శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అగ్రజుడిగా ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారు ఈ పరమ పుణ్యప్రదమైనటువంటి ఈ రోజున ముత్యపు పందిరి వాహనంలో సమస్త భాగవతోత్తములను కూడా అనుగ్రహించడానికి స్వామివారు వేంచేస్తున్నారు. ఆనందమంగళ నీరాజనాలను స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. శ్రీవైఖానస ఆగమోక్తంగా మహోత్సవాలు ఇవి, మంగళోత్సవాలు, అవే బ్రహ్మ జరిపేడి బ్రహ్మోత్సవాలు. స్వామికి జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు, మంగళోత్సవాలు భక్తుడి దగ్గరకి భగవంతుడు వేంచేయడం, భగవంతుడి దగ్గరకి భక్తులు వెళ్ళడం మనం చూస్తాం. కానీ మనం అనుకుంటాం గజరాజును రక్షించడానికి అలవైకుంఠాన్ని వదిలిపెట్టి పరమాత్మ ఈ భూలోకానికి వేంచేశాడు అంటే, అదేవిధంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నారసింహావతారంగా వచ్చాడంటే మనం నమ్మమేమో, కానీ ప్రత్యక్షంగా మనకి నిరూపించడానికి గాను ఆ పరమాత్మ గోవిందరాజస్వామిగా భక్తుల దగ్గరకే వారి విన్నపాలను స్వీకరించడానికి, భక్తులు చేసేటువంటి ఆ విన్నపాలు స్వామివారికి మనవి చేస్తున్నవి స్వీకరించడానికి భగవంతుడే తానే కదలి వస్తున్నాడు. కాబట్టి ఆ వైకుంఠాన్ని వదిలి కలియుగ వైకుంఠమైనటువంటి ఈ తిరుమల తిరుపతి క్షేత్రాన్ని చేరినటువంటి స్వామికి భక్తుల దగ్గరకు రావడం కన్నా ఆనందకరమైనటువంటి ఉత్సవం ఏముంటుంది? అందుకే అడుగడుగున స్వామివారికి ప్రతిరోజున స్వామికి ఉత్సవాలే. ఈ ఉత్సవాల పేరుతో స్వామి తన భక్తుల చెంతకు చేరుతున్నారు. మరి ఇప్పటి వరకు మనం అనేక రకమైనటువంటి వాహన సేవలు చూస్తూ ఉన్నాం. గోవిందరాజస్వామి వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో ఊరేగుతూ ఉంటారు. కొన్ని జంతువులకి సంబంధించిన వాహనాలైతే మరికొన్ని ప్రకృతికి సంబంధించినవి. దీనిలో ఆంతర్యం ఏమిటయ్యా అంటే, మానవుల యొక్క హింసా ప్రవృత్తి నుంచి పశు పక్షాదులను పరిరక్షించాలని, సాటి మానవులను కూడా మనం అందరం బ్రతికించాలన్న కారుణ్య భావాన్ని పెంపొందించుకోమని పూర్వం మనం ఋషులు మునులు ఎవరైతే మనకి దేన్నైతే అప్పగించారో దాన్ని సంరక్షించమని దేవతలకు జంతుజాలాన్ని తాను వాహనాలుగా ఏర్పరచుకుంటూ పరిరక్షిస్తున్నటువంటి అపార కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుని అగ్రజుడైన శయనమూర్తిగా ఉండే గోవిందరాజస్వామి వారు చక్కగా, చల్లగా, మెల్లగా, ఆనందంగా, డోలాయమానంగా, అలవోకగా అటు ఇటు ఊగుతూ అలరారుతూ అలలపై చెరుస్తున్నటువంటి ఒక రాజహంసలా అదిగో కదలి వస్తున్నారు. స్వామివారి యొక్క వాహన సేవలలో చంద్రప్రభ వాహనం, కల్పవృక్షం, 4 దంతాల తెల్ల ఏనుగు ఐరావత వాహనం, రెక్కలు గల దివ్యాశ్వం ఉచ్చైశ్రవం అంటాము. క్షీరసాగర మదన సమయంలో శ్రీ మహాలక్ష్మి తోబుట్టువులుగా వచ్చాయి. మరి ముత్యము దేనికి ప్రతీకయ్యా అంటే, నవరత్నాలలో అత్యంత సులభంగా ప్రతి మానవుడు ధరించగలిగేటువంటి రత్నం ఏదైనా ఉందా అంటే అది కేవలం ముత్యమే. మిగిలిన రత్నాలు మనం స్వీకరించాలన్నా ధరించాలన్నా అవి చాలా ఖర్చుతో కూడిన పని అయితే, ముత్యాన్ని ధరించడానికి మాత్రం సామాన్యులు సైతం ధరించేటువంటి అవకాశం ఉంటుంది. అదే వజ్రానికి అవకాశం లేదు. అలాగ పరమాత్మ ఏమని ప్రబోధిస్తున్నాడంటే, ఎవరైతే నిర్మలమైన సత్యమైన
నిత్యమైన నా స్వరూపాన్ని భక్తితో పూజిస్తారో వారికి ముత్యంలాగా, ఆ ముత్యం ఎలా ఏర్పడుతుంది? స్వాతి కార్తెలో కురిసేటువంటి వాన చినుకు సముద్రములో ఉన్న ముత్యపు చిప్పలో పడి ఆ ముత్యంగా మారి అదిగో స్వామి చెంతకు చేరింది. చూసారా? స్వామి యొక్క పాదాలు, స్వామి యొక్క కటిభాగం, స్వామి యొక్క హస్తాలు, స్వామి యొక్క నఖాలు, నేత్రాలు సమస్తము ముత్యాలతో నిండిపోయినాయి. అంటే ముత్యము అంటే ముక్తిని పొందినటువంటిది, ముక్తము. అందుకే కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. అలనాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ